ఎందుకనంటే అక్కడ సముద్ర నీటి పైన, సముద్ర నీటి లోపల మానవరహిత షిప్పులు తయారు చేయడానికి ఈ పరిశ్రమ చాలా భారతదేశంలో ఫస్ట్ టైం ఇది ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా రీసెర్చ్ ఇవాళ తీర ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి మనం ఉన్నాం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మనం యుద్ధాలు చూస్తూ ఉన్నాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది టెర్రరిస్టులు ప్రవేశిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం, కొంత డ్రగిస్టులు వచ్చే పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం మన కంట్రోల్లో తీసుకోవాలంటే ఇలాంటి అత్యంత ఆధునికమైనటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ రూపకల్పనగా ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రం రావడం నిజంగా ఇది శుభసూచకం. అయితే ఇక్కడ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి నిన్న సాక్షి పేపర్లో రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అంటే మత్స్యకారుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. ఇక్కడే కాదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వస్తున్నా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని నిధులు కొరత కారణంగా లాస్ట్ గవర్నమెంట్లో పేరుకి స్టార్ట్ చేశారు తప్ప ఎక్కడొక్కడ కంప్లీట్ చేయలే. ఇవాళ దాన్ని కంప్లీట్ చేసుకుని బోట్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాళ్ళకి అప్పచెప్తున్నారనేది పచ్చి అబద్ధం. దాదాపు 900 మీటర్ల పైన ఉన్నటువంటి ఆ జెట్టీలో కేవలం వాళ్ళు ఒక 170 మీటర్లు మాత్రం తీసుకోవడానికి 7 ఎకరాలు అడుగుతుంది జరిగింది. దాన్ని ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ యాక్టివిటీ జరగాలి కాబట్టి తాత్కాలికంగా కొంత సమయాన్ని వాళ్ళు వాడుకుంటారు తప్ప అది ఎలా ముందుకెళ్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ముందుకెళ్తాం జరుగుతుంది. అంటే ఇదేదో రెచ్చగొట్టేసి మత్స్యకారులను రెచ్చగొట్టేసి ఇక్కడ మీ భూములన్నీ లాగేసుకుంటున్నారు, రేపు ఇక్కడికి వస్తే మీ పరిశ్రమ మీ బోట్లను ఇక్కడ ఉంచనవరు, ఆపనవరు, నిలబడినవరు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో చాలా సంస్థలు వస్తున్నాయి. షిప్ బిల్డింగ్ రంగానికి వాళ్ళ ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం ఇది శుభసూచకం. ఎందుకంటే ఇవాళ మచిలీపట్నంలో బోట్ బిల్డింగ్కి కొంతమంది వస్తూ ఉన్నారు, అలాగే మన ఉత్తరాంధ్రలో కొంతమంది వస్తున్నారు, ఇటు దుగిరాజపట్నంలో వస్తూ ఉన్నారు. చాలా అవకాశాలు ఉన్నాయి. తీర ప్రాంతంలో ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది. ఈ షిప్ బిల్డింగ్కి రకరకాలైనటువంటి పడవలు వస్తూ ఉన్నాయి. వాటి నిర్మాణం జరగాల్సినటువంటి కార్యక్రమాల ద్వారా, పరిశ్రమ ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒక యాక్టివిటీ, అద్భుతమైనటువంటి యాక్టివిటీ. మా చిన్నతనంలో మేము చూసేవాళ్ళం, పెద్ద పెద్ద పడవలు సౌరవాళ్ళు కట్టేవాళ్ళు. ఇవాళ ఇవన్నీ లేవు. ఆ టెక్నాలజీ మారింది. అప్పుడు ఏంటంటే కర్రతో చేసేవాళ్ళు. ఇవాళ అంతా కూడా టెక్నాలజీ మారి అంతా కూడా షీట్స్తో వస్తున్నాయి. ఐరన్ షీట్స్ కానీ రకరకాల మెటల్స్తో వస్తూ ఉన్నాయి. మారుతున్నటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు కూడా అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంకా మన పాత పద్ధతిలోనే, ఎందుకంటే డీప్ సీ ఫిషింగ్ కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వెజల్స్ని దానికి కూడా ఉపయోగిస్తారు. మరి అలాంటి అవకాశాలని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వస్తామంటే సంతోషించాల్సింది పోయి ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నిజంగా దురదృష్టకరం. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మీలో నీతి నిజాయితీగా మీకు మత్స్యకారులకి సేవ చేయాలనే నిజమైనట్టు తపనుంటే మీరు ఏం చేశారో చెప్పండి. గత 5 సంవత్సరాలు మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీర ప్రాంతంలో భూములు కొట్టేసి వాళ్ళకి అన్యాయం చేస్తా వాళ్ళని పెట్టలను కాల్చినట్టు కాల్చేశారని, చివరికి ఆ శవాల్ని కుక్కల్ని ఈడ్చినట్టు ఈడ్చారు. ఇవన్నీ మర్చిపోతాం అనుకుంటున్నారా? ఈరోజు